తయారు చేయడమే నాకు కావాలి. దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇంట్లో ఒక ప్రళయం సృష్టించబోతున్నాను. ఆ ప్రళయంలో ఎవరి ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. నాకు కావాల్సింది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, తారక్ని దక్కించుకొని నేను ఇంట్లోకి అడుగు పెట్టడం. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. రేణుక, పంచదార ఎక్కడుంది? ఒకసారి తీసుకురా. అన్న, యాలకులు ఎక్కడున్నాయి? దాంతో పాటు నెయ్యి కూడా తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగోమ్మా. కొంచెం వాటర్ పోయి. చాలు చాలు చాలు. అక్కడ బేకింగ్ ట్రే పెట్టాను, అది కడిగేసాయి. నువ్వు ఆ కాయగూరలు కట్ చేసి. అలాగేనమ్మా. ఏంటి అప్పుడే గుమగుమలాడిపోతుంది? కేక్ రెడీ చేసేసావా? ఇంకా లేదమ్మా, పిండి కలుపుతున్నాను. ఇంకొంచెం టైం పడుతుంది. పిండి కలిపేటప్పుడే ఇంత మంచి వాసన వస్తుందంటే ఇంకా కేక్ తయారయ్యేసరికి ఇంకెంత గుమగుమలాడిపోతుందో. మా నీలవేణమ్మ చేస్తే ఎలాంటి వంటకమైనా నలభీమ పాకంలాగా లొట్టలేసుకుని తినాల్సిందే. నీలవేణి, నువ్వు నిజంగా వంటల్లో బాగా ఆరితేరిందనివి కదా? ఏదో నాకు వచ్చినట్టు చేస్తానమ్మా, పర్వాలేదు. ఆంటీ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారులే నీ గురించి, వంటలు చాలా బాగా చేస్తావని. నీ వంటలు అందరూ లొట్టలేసుకొని మరీ తింటూ ఉంటారని. అది వాళ్ళ అభిమానం అమ్మా. నువ్వు పిండి కలిపేటప్పుడే నెయ్యి కూడా వేస్తావా? అవునమ్మా. ఇంకొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందేమో, కేక్ ఇంకా పఫీగా వస్తుంది. పర్వాలేదు, నేను వేసింది సరిపోతుంది. ఏమో, నాకైతే ఇంకొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నా కోసం ఇంకొంచెం వేయకూడదు?